ఇవాళ కామారెడ్డి సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటిస్తారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సత్య గార్డెన్లో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి కేటీఆర్ పాల్గొనున్నారు. అనంతరం సిరిసిల్ల నియోజకవర్గం గంభీరావుపేట మండలం బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ కామారెడ్డి సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటిస్తారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సత్య గార్డెన్లో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి కేటీఆర్ పాల్గొనున్నారు. అనంతరం సిరిసిల్ల నియోజకవర్గం గంభీరావుపేట మండలం బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత సమావేశానికి కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణు మనకి అప్డేట్స్ అందిస్తారు. వేణు, గుడ్ మార్నింగ్. అప్డేట్స్ ఏంటి? అంటే ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇటు కరీంనగర్ ఉద్యమాల కిల్లా కరీంనగర్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారికి కలిసి వచ్చిన జిల్లా కరీంనగర్ జిల్లా. మొదటి నుంచి కూడా సెంటిమెంట్ ఉన్న జిల్లా నేపథ్యం ఒకెత్తైతే కరీంనగర్ కథనబేరి కార్యక్రమానికి సంబంధించి బహిరంగ సభ ఇక్కడే ఏర్పాటు చేసిన నేపథ్యం. అంటే ఈ బహిరంగ సభను విజయవంతం చేయడం కోసం ఇప్పటికే పార్టీ శ్రేణులకు పెద్ద ఎత్తున అంటే 7 నియోజకవర్గాల వారీగా ఇప్పటికే పిలుపునిచ్చిన నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కార్తీక్, మరోవైపు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే గత వారం రోజుల నుంచి కూడా చూసుకుంటే ఇటు సిరిసిల్ల విషయానికి వస్తే ఇప్పటికే తంగళ్లపల్లి కావచ్చు, ముస్తాబాదు, మరోవైపు చూసుకుంటే ఇటు ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, సిరిసిల్ల, ఈరోజు గంభీరావుపేటలో అంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యం. అంటే కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల్లాగా రావాలి. గులాబీ దళపతి వస్తున్న నేపథ్యం ఒకటైతే కరీంనగర్ సభను విజయవంతం చేయడమే కాదు, పార్లమెంటులో గులాబీకి సంబంధించిన గులాబీ జెండా ఎగరవేయాలంటే ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణ గల కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా దీన్ని ముందస్తుగా తీసుకుపోవాలి. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కూడా పార్టీని తీసుకెళ్లి మనం చేసిన గత 10 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి అంటే ఈ రోజు కనుక బోయినపల్లి వినోద్ కుమార్, మరోవైపు ఇటు కరీంనగర్ సంబంధించి ఇప్పటికే సీఎం కేసీఆర్ గారు అనౌన్స్ చేసిన నేపథ్యం. మరోవైపు ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించి పెద్దపల్లికి సంబంధించి చూసుకుంటే ఇటు కొప్పుల ఈశ్వర్ ఇప్పటికే అనౌన్స్ చేసిన నేపథ్యంలో అంటే పార్టీ కార్యకర్తలు కూడా ప్రతి చోట కూడా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి కూడా ప్రచార పర్వం చేపట్టిన నేపథ్యం. మరోవైపు 12న భారీ బహిరంగ సభ ఉన్న నేపథ్యం ఒకటైతే అంటే 1,00,000 మంది పైగా వస్తారని చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే అంటే పార్కింగ్ సౌకర్యం కావచ్చు ప్రతి ఒక్క అంశాన్ని కూడా స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దగ్గరుండి ప్రతి ఒక్కటి కూడా చూస్తున్న నేపథ్యం మరో ఎత్తనే చెప్పాలి. అంటే మొత్తం మీద అయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పటికే కరీంనగర్ పట్టణానికి సంబంధించి కూడా కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో కూడా విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. అంటే గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉండేవి, తెలంగాణ రాకముందుకు ఎలాంటి పరిస్థితులు ఉండేవి, తెలంగాణ వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు కావచ్చు, నీళ్లు కావచ్చు, ప్రతి విషయంలో కూడా తెలంగాణకు సంబంధించి మనం ముందంజలో ఉన్నాం, దేశానికి ఒక దిక్సూచిగా ఉన్నాం. ఇదంతా కూడా ఏదో కొద్ది పొరపాట్ల వల్ల అంటే ఓడిపోతే పోవచ్చు, కానీ మనం చేసినటువంటి మంచి పనులు మాత్రం చిరస్థాయిగా ఉండే అంశాలు ఉన్నాయి. కనుక ప్రతి కార్యకర్త ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇప్పుడు ఉన్నటువంటి అంటే అంటే ముఖ్యంగా అయితే ఇప్పుడు వచ్చిన కష్టాలకు మాత్రం కాంగ్రెసే కారణం. ఇటు ఈ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు కూడా నిలబెట్టుకోకపోతే మాత్రం ప్రతి కార్యకర్త దీనిపై ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత అంతకు ముందు కావచ్చు అంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, మహిళలు కావచ్చు, ఇటు రైతులు కావచ్చు, రైతు బంధు కావచ్చు, అంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి దేశానికే దిక్సూచిగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు అదే దిక్సూచి ఉన్న ఈ తెలంగాణకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజల్లోకి మనం తీసుకెళ్లాలి. ప్రజలకు మనకు పెద్ద ఎత్తున
ఆదరిస్తారు. కానీ మనం చేసిన పని మనం కొన్ని చోట్ల చెప్పుకోని పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో కొంత మనం వెనుకబడి ఉన్నాం. కానీ ఈసారి అట్లా ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా గ్రామీణ పట్టణ ప్రాంతాలే కాదు, గడప గడపకు పోదాం, మనం చేసిన అభివృద్ధిని చెప్దాం. లోక్సభ ఎన్నికల్లో గులాబీ సంబంధించి జెండా ఎగరాలి, తెలంగాణ గలం పార్లమెంట్లో వినిపించాలంటే తప్పకుండా గులాబీకి సంబంధించిన మన వాళ్ళు తప్పనిసరిగా గెలవాల్సిన అవసరం ఉంది. మరియు బోన్పల్లి వినోద్ కుమార్ చూసుకుంటే కూడా గతంలో ఎంపీగా ఉన్నప్పుడు అటు కరీంనగర్ పట్టణానికి ఒక స్మార్ట్ సిటీ తీసుకురావడమే కాదు, మరియు జాతీయ రహదారులు తీసుకొచ్చినట్టు నేపథ్యం. అంటే కరీంనగర్ జిల్లా ప్రజల కల అయినటువంటి కొత్తపల్లి మనోరాబాద్ రైల్వే లైన్ కూడా కేసీఆర్ గారితో మాట్లాడి లెటర్ ఇప్పించి ఈరోజు కొత్తపల్లి మనోరాబాద్ రైల్వే లైన్ కూడా పూర్తవుతున్న దశ. అంటే ఇలాంటి గొప్ప కార్యక్రమాలు, భవిష్యత్తుకు సంబంధించిన కార్యక్రమాలు మనం చేశాం. కనుక ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎట్టి పరిస్థితుల్లో 12వ తారీఖున జరిగే గులాబీ దళపతి అయినటువంటి కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ సభను సక్సెస్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుంచి స్వచ్ఛందంగా రావాలి, వచ్చి ఈ సభను సక్సెస్ చేయాలి. మరోవైపు కేసీఆర్ గారికి కరీంనగర్ అంటే సెంటిమెంట్ ఉన్న జిల్లా కార్తీక్. ఈ నేపథ్యంలోనే కరీంనగర్లోనే ఏది చేసినా కూడా కేసీఆర్ గారు చేశారు. మరోవైపు మొట్టమొదటిసారిగా తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక కూడా మొట్టమొదటి వచ్చింది కూడా కరీంనగర్ జిల్లాకే వచ్చినట్టు నేపథ్యం. ఈ నేపథ్యం ఒక ఎత్తు అయితే, కరీంనగర్ సంబంధించి చూసుకుంటే సెంటిమెంట్ ఉన్న జిల్లా ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఏ చేసినా కూడా భవిష్యత్తులో సక్సెస్ అవుతామనే ఒక కాన్ఫిడెన్స్, ఒక నమ్మకం. ఈ నేపథ్యంలోనే కరీంనగర్లో ముఖ్యంగా చూసుకుంటే కరీంనగర్ కథనబేర్ అనే ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారు. తొలి శంకారావు అంటే ఇక్కడ ఎన్నికల శంకారావు కూడా ఇక్కడి నుంచే పూరిస్తారని చెప్పొచ్చు కార్తీక్. అండ్ మరికొద్ది సేపట్లో ఇటు కామారెడ్డి చూసుకున్న తర్వాత గంభీరావుపేటకు ఇటు కేటీఆర్ గారు వస్తారు. ఇక్కడ కూడా విస్తృత స్థాయి సభ ఏర్పాటు చేస్తారు. ఇటు దిశానిర్దేశం కార్యకర్తలు చేస్తారు. ఇంకో గంటల వరకు వచ్చే అవకాశం నేను చెప్పొచ్చు కార్తీక్. ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ వేణు.